అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ధర్నాకి హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని పోలీసులు బలవంతంగా లాక్కుని వెళ్లారు. మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. పెనుగొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భరత్ భూషణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భరత్, అంటే ఎందుకు అరెస్టులు చేయడం, ఎందుకు అంటే ఆందోళన చేయడానికి వెళ్తున్న క్రమంలోనే అరెస్ట్ చేశారా, లేదంటే ఇంకేమైనా జరిగింది అక్కడ? పర్మిషన్ లేదంటున్నారు యాక్చువల్లీ. ఎస్ భరత్, ఏంటి ఇప్పుడు మాధవ్ మాజీ ఎంపీ మాధవ్ కానీ విశ్వేశ్వరరెడ్డి కానీ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు లేదా పంపించేశారా? ప్రజెంట్ ఉరవకొండ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మాధవ్ గాని విశ్వేశ్వరరెడ్డి గాని ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వైసీపీ చేపట్టినటువంటి ధర్నాకు పోలీసులు అనుమతి లేదని ముందే చెప్పారు, కానీ ధర్నా చేపట్టారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే పోలీసులు అనుమతి లేని సందర్భంలోనే వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి. సరే, ఈ అరెస్టులు ఇవన్నీ కాదు, ఒకసారి భరత్, బేసిక్ గా పయ్యావుల కేశవ్ భూ అక్రమాల మీద మేము ధర్నా చేస్తున్నాం అంటారు. ఏంటి ఆ భూ అక్రమాలు? వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తల భూములు ఆక్రమించారు టీడీపీ వాళ్ళు. ఆ టీడీపీ వాళ్లకు పయ్యావుల కేశవ్ మద్దతుగా నిలుస్తున్నారనే ఆరోపణతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే ఈ అరెస్టు కూడా జరిగాయి. ఓకే.